ఏపీలో అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుడుతున్న వేళ పలువురిని విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమరావతి పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలున్నాయి. ఈ యాడ్ టాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా వేశారు. అంటే ఉప ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమానంగా నారా లోకేష్ ను ట్వీట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అమరావతి పనుల పునః ప్రారంభానికి కృషి చేసిన మంత్రి నారాయణ ఫోటో మాత్రం ఈ యాడ్ లో కనిపించలేదు. మంత్రి నారా లోకేష్ ఫోటో వేసి దగ్గరుండి పనులు చూస్తున్న మంత్రి నారాయణను విస్మరించడం అంటే ఇది ఆయన్ను అవమానించడమే అనే చర్చ సాగుతోంది. ఇక అమరావతిలో పునః ప్రారంభానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని పేపర్స్ లో కూడా మెయిన్ పేజెస్ లో కూడా యాడ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాడ్స్ తో పాటుగా అటు మంత్రి నారాయణకు సంబంధించిన ఫోటోలు లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంత పునఃప్రారంభ పనులకు సంబంధించి హఠాత్తంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి గత 20 రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఎన్డీఏ కూటమి సభ్యులు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేసి నరేంద్ర మోడీ ముందు పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఎంతమంది ప్రజలు ఆర్భాటంగా ఆత్రంగా ఎదురు చూస్తారనే దాని విషయమై ఆ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్న బలం కూడా ఆ నరేంద్ర మోడీకి చూపించాలనే పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఆ ప్రధాన టీడీపీ పార్టీ 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 5 లక్షల మంది ఆ ప్రజలను, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను, అలాగే విఐపీలను, ఇండస్ట్రియలిస్టులను మొత్తాన్ని కూడా ఈ యొక్క ఆహ్వానానికి ప్రత్యేకంగా పిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ఎన్డీఏ కూటమికి పెద్ద చిక్కు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేత ఆ ఎలక్షన్ లో గెలవడానికి ఒక కారణమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఆ పవన్ కళ్యాణ్ లేకుండా మొదటగా ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆహ్వాన పత్రికకు సంబంధించి మొదట పవన్ కళ్యాణ్ పేరు లేకుండా రావడంతో ఆ పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున కూడా జన సైనికులు అలిగిన పరిస్థితి ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి ఉంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన నిన్న మరలా కొన్ని పత్రికలు ముద్రించారు. దాంట్లో మరలా పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ పేరు పెట్టి మరలా కొన్ని పత్రికలు ముద్రించి కొంతమందికి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ సద్దుమణిగిన లోపు నేడు మరొక పెద్ద ఉపద్రవం అని చెప్పుకోవాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ తో ఇచ్చిన ప్రకటనలు, ప్రోటోకాల్ కు సంబంధించిన ఫ్లెక్సీలు, అలాగే ప్రోటోకాల్ కు సంబంధించిన పర్యాటక ప్రాంతాల్లో కానీ అలాగే రాజధాని ప్రాంతాల్లో ప్రధాని వస్తున్న రహదారులు అంతా కానీ యాడ్స్ కు సంబంధించి ప్రకటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిలో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అక్కడికి ఏదైతే ఇన్విటేషన్లు ఉన్నాయో ఇన్విటేషన్లకు సంబంధించి పూర్తిగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. విఐపీలు, వివిఐపీలు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి దేశంలోని ముఖ్య ఇండస్ట్రియలిస్టులకు సంబంధించి కూడా ఆ పాసులు కేటాయించారు. ఈ పాసుల్లో ఎక్కడ కూడా ఆ పవన్ కళ్యాణ్ పేరు లేకపోవటం కొంత జనసేన పార్టీని కోపోద్రితులుగా కోపానికి గురి కావాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీకి జనసేన కార్యకర్తలకు సంబంధించి కొంత మేరకు ఇద్దరు మహాభావంగా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ఫ్లెక్సీలు వేశారు. అలాగే
ఆ ప్రభుత్వం తరఫున పత్రికలలో ప్రధాన పత్రికలలో కొంత మేరకు ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆయన పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు ఫోటోలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే దీనిలో పవన్ కళ్యాణ్ గాని అలాగే నారా లోకేష్ గాని పైన నారా లోకేష్ బొమ్మ పెట్టి దాని పక్కన పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఫోటోలు వేయటం పట్ల ఒక్కసారిగా టీడీపీకి జనసేన పార్టీకి మధ్య ఏమవుతుంది, జన సైనికుల్ని ఎందుకు కావాలని పక్కన పెడుతున్నారని జన సైనికులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రోటోకాల్ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కనపడకుండా హైలైట్ అవ్వకుండా చంద్రబాబు మాత్రమే కనపడడం పట్ల జన సైనికులు కొంత మేరకు పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఈ ఆహ్వాన పత్రిక గత 4 రోజుల క్రితం వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పక్కన ప్రతి ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ ఉంది. నేడెందుకు పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు పక్కన ఉండట్లేదు? అది కూడా రాష్ట్ర పునఃప్రారంభానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో పలు సందర్భాల్లో మాట్లాడి పలు సందర్భాలలో నిధులు కూడా తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేసిన సందర్భంలో అలాంటి రాజధాని ప్రాంత పునఃప్రారంభ పనులు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సమయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా చంద్రబాబు ఫోటో మాత్రమే పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో దీని మీద ఇలాంటి పొరపచ్చాలు లేకుండా ఎన్డీఏ కూటమి కలిసి కట్టుగా అడుగులు ముందుకేస్తా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం అడుగులు ముందుకేయడంతో పాటు కూటమి సయోధ్యకి ఎక్కడ బీటలు వారకుండా అడుగులు ముందుకు వేస్తా ఉంటారని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.